దేవునికి స్తోత్రము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామం పేరిట సంఘమంతటికి ప్రత్యేకంగా వందనములు తెలియచేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాప్రేమ కలిగినటువంటి మా దేవ, మా రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా ప్రభువా, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ విడువని మీ చేయి మమ్మల్ని గట్టిగా పట్టుకొని విపత్కర పరిస్థితుల గుండా మమ్మల్ని దాటింపచేయుచున్నందుకు మీకు స్తోత్రములు. అయ్యా, ఇలాంటి స్థితిలో మీరు మాకు అండగాను ఆశ్రయముగాను ఉన్నందుకు మీకు స్తోత్రములు. మీ యొక్క రెక్కల చాటున మేము భయము లేకుండా సంతోషముతోనూ సమాధానముతోనూ ముఖ్యముగా మిమ్ములను ఆరాధించుటకు దేవా, మీతో సంబంధము సహవాసము కలిగి ఉండుటకు మీరిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మేము ఎంతో బలమైనది, మీ వాక్యం శక్తి కలిగినటువంటిది, మీ వాక్యం వలన మాత్రం మేము కనుక దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చేయమని, శ్రమలోను బాధలలోను ఇబ్బందులలోనూ ఉన్నటువంటి వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఇదిగో వారికి మీరు తోడుగా ఉన్నారు అనేటువంటి మీ మాటల చేతలు చేయమని కృపలో మమ్మల్ని చేసుకుని ఈ యొక్క పరిచర్య మీ నామమునకు యేసుక్రీస్తు వారు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడాను ప్రభునామం పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. దేవుడు ఎంతో గొప్పవాడుగా, ఆశ్చర్యకర, అన్ని ఆయనే పూజింపదగినటువంటి దేవుడుగా, యోగ్యుడైనటువంటి దేవుడుగా, బలిష్ఠుడైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నందుకు ఆ గొప్ప దేవునికి ఎన్నో వందన స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో మనుష్యులంగా లేకుంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలంగా మనము ఎంత తరచుగా దేవుని స్తుతిస్తామో, ఎంత ఎక్కువగా, ఎంత బాగా హృదయమంతటితో దేవుని ఆరాధించగలుగుతామో, అలాగూ ఆరాధించినప్పుడు మనకెంతో ఆశీర్వాదకరమని నేను తలంచుతూ ఉన్నాను. సహజంగా దేవుని ఆరాధించటము అంటే, లేకపోతే దేవుని స్తుతించడము అంటే మన ఆలోచనకు వచ్చేటువంటిది ఏమిటంటే, మనము బాగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలనుకుంటూ ఉంటాం. మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన ఉద్యోగ జీవితంలో ఏదో ఒక మంచి మేలు, ఒక ఆశీర్వాదం మన ఇంట ప్రవేశించినప్పుడు, మన జీవితంలో ప్రవేశించినప్పుడు, మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు, మనము పొందుకున్నప్పుడు ఆ సంతోషంతో దేవుణ్ణి మనము స్తుతించాలి అనుకుంటా ఉంటాం. మంచిదే, దేవుణ్ణి తప్పకుండా మనము అన్ని సమయముల యందు దేవుని స్తుతించాలి. సంతోషమైన, దుఃఖమైన, కష్టమైన పైన దేవుని స్తుతించాలి, దేవుని యందు ఆనందించాలి, అలాగునే దేవుని ఆరాధించాలి. అసలు దేవుని ఆరాధించటము అంటేనే మనకున్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితులతో సంబంధం లేకుండా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, దుఃఖాలు మన మీద ఒక మీదకు వచ్చేటువంటి మనం గమనిస్తూ ఉంటాం. శ్రమల సుడిగుండంలో మనం ఇరుక్కున్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే మరి ప్రభువుని ఆరాధించడం అంటే
సంతోషంగా లేకుండా ఎట్లాగూ ప్రభువుని ఆరాధించగలం? అయితే జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉంటుందా? మనుషులంగా ఈ లోకంలో మనం బ్రతుకుచుండగా జీవితంలో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది అనే వాళ్ళని మనం ఎక్కడా చూడలేం. అతడు ఎంతటి వాడైనా, ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా, ఎంత పెద్ద ధనికుడైనా సరే, ప్రతి ఒక్కడు, మనిషిగా పుట్టిన ప్రతివాడు తన జీవితంలో కొన్ని పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తాడు. మరికొన్నిసార్లు దుఃఖకరమైన, ఆధారకరమైన, బాధాకరమైనటువంటి లేకపోతే కష్టమైన ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కంటే దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనము ఏ పరిస్థితులలో దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నాం, లేకపోతే మనము నిజంగా సంతోషంగా ఉన్నప్పుడు చూడండి, బాగా చక్కగా ఎంతో ఉత్సాహంతో మంచిగా పాటలు పాడతాం, హృదయం అంతా కూడా ఉల్లసించిపోయినటువంటి స్థితిలో ఉంటాం. చాలాసార్లు అలాగా దేవుని స్తుతించేటప్పుడు నేను అనుకుంటా ఉంటాను, ఇది నా జీవితంలో కలిగినటువంటి ఈ గొప్ప ధన్యకరమైన, లేకపోతే ఈ గొప్ప ఆశీర్వాదము, లేకపోతే ఈ గొప్ప మేలును బట్టి నా హృదయము ఉల్లాసంతో మరి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా నేను వ్యక్తపరుస్తూ ఉన్నానా, లేకపోతే అసలు నా దేవుడు నా జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆయన నాకు గొప్ప దేవుడుగా ఉన్నాడు, ఆయన నాకు రక్షకుడుగా ఉన్నాడు, కాబట్టి నేను మిగతా పరిస్థితి ఏదైనప్పటికీ, జీవితంలో అలముకున్నటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ వాటన్నిటినీ ఛేదించుకొని, వాటన్నిటినీ పక్కన పెట్టి నా రక్షణకర్త అయినటువంటి దేవుని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను దేవుని ఆరాధించగలుగుతున్నానా అనేటువంటి సందేహము, సంశయములు అనేక సార్లు వచ్చినటువంటి అనుభవాలు నాకు, అలాగనే వింటున్నటువంటి మీలో కొందరికి కూడా వచ్చే ఉంటాయి. ఎందుకంటే వాస్తవంగా నేడున్నటువంటి ఈ పరిస్థితులను మనం గమనిస్తే, మరి దరిదాపు ఒక 7-8 నెలల బట్టి ఈ కరోనా అనేటువంటి ఈ వైరస్ ద్వారా ఎంతో మంది శ్రమల గుండా, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది దీని బారిన పడినప్పుడు వాళ్ళ సొంత వాళ్ళని, వాళ్ళెంతో ప్రేమించేటువంటి వాళ్ళని దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడాను దేవుని స్తుతించుట, లేకపోతే దేవుణ్ణి ఆరాధించుట సాధ్యమేనా? ఒకవేళ అది సాధ్యమైతే అదే నిజమైనటువంటి స్తుతి అని నేను చెప్పకనే చెప్తాను. ఎందుకంటే సహజంగా అన్నీ బాగా ఉన్నప్పుడు దేవుని స్తుతించటం మంచిదే, నేను కాదంటలేదు. కానీ దానికంటే కూడాను కష్టాలు, ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుని స్తుతించటం నిజంగా అది కదా నిజమైన స్తుతి, అది కదా నిజమైనటువంటి ఆరాధన. అసలు దాని ద్వారా, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పవో కదా. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనకు యోబు అనేటువంటి ఒక భక్తుని జీవితం ద్వారా మనకు ఆ పాఠం అర్థమవుతుంది. యోబు భక్తుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి శ్రమల గుండా శ్రమలను అనుభవించాడో, ఎటువంటి శ్రమల సుడిగుండంలో ఆయన చిక్కుబడి ఉన్నటువంటి పరిస్థితులను మనమంతా కూడా అనేక మంది దేవుని యొక్క సేవకులు దేవుని వాక్యము గుండా మరి యోబు గ్రంథం మీద చేసేటువంటి ధ్యానాలను మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. అలాగే మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులను మీతో పంచుకోవాలనుకున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం తీసి 2-3 వచనాలు చదువుకొని మనం వాక్యమును ధ్యానం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 3 వచనాలు చదువుతాము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక
తూర్పు దిక్కు అన్నటువంటి జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. యోబు గారి యొక్క స్థితి ఎట్లాంటిది అనేటువంటిది ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మొదటి 3 వచనాలు చదివితే చాలు. అయితే ఇక్కడ మంచి మాటలు ఆయన గురించి రాయబడినాయి. వాస్తవంగా లేఖనాలలో ఒక వ్యక్తి గురించి ఇంత చక్కగా వ్రాయడము ఎంతో మనం ఆలోచన చేయాలి. చూడండి, ఈ మొదటి వచనంలో యోబు గురించి ఏమని రాయబడి ఉన్నదంటే, ఆయన యథార్థవంతుడు, యోబు గారు న్యాయవంతుడు, యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యోబు గారు చెడుతనమును విసర్జించినటువంటి వాడు. 4 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. 1, ఆయన యథార్థవంతుడిగా కనబడతా ఉన్నాడు, ఆయన న్యాయవంతుడిగా కనబడుతున్నాడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా కనబడతా ఉన్నాడు. 4వదిగా చెడుతనమును విసర్జించిన వాడుగా కనబడతా ఉన్నాడు. ఇవి వాస్తవంగా వీటిని మరి మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తున్నది బాగానే ఉంది. కానీ ఎన్నిసార్లు మనమైతే మన జీవితంలో వీటి నుండి తప్పిపోతా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ఎలాంటి వ్యక్తో అనడానికి ముందుగా ఆయనలో ఉన్నటువంటి ఈ గుణాలు మనం ఆలోచన చేస్తే నిజంగా ఆయన ఎంత భక్తిలో ఉన్నాడో, ఎంత భక్తిపరుడుగా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉన్నది. అందుకనే కదా సాక్షాత్తు దేవుడే లేఖనాల్లో రాయించాడు అంటే దేవుడే యోబు గురించి మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అద్భుతమైనటువంటి సాక్ష్యం చూడండి. మన గురించి మన సమాజాన్ని మనం అడిగి చూస్తే ఒకసారి, మన గురించి మన ఇంట్లో వాళ్ళని అడిగి చూసినా, మన గురించి మన చుట్టుపక్కల వారిని లేకపోతే మన స్నేహితులను అడిగి చూసినా, లేకపోతే మన సంఘస్థులను అడిగి చూసినా కానీ మన సాక్ష్యం ఎట్లా ఉంటుందంటే, మన సాక్ష్యము ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో మనమంతా కూడాను యథార్థతను తప్పేవాళ్ళంగానో, న్యాయాన్ని తప్పిపోయేవాళ్ళంగానో, లేకపోతే దేవుని యందు భయభక్తుల విషయంలో తప్పిపోయే వాళ్ళగానో, లేదంటే చెడుతనమును అసహించుకొనక విసర్జించుకొనక దానిని చెడుతనమును ప్రేమించే వాళ్ళంగానో, చెడ్డవారంగానో, చెడ్డ పనులు చేసేవారంగానో, ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో, ఏదో ఒకటనకూడదు, ఎన్నో విషయాల్లో మనము తప్పిపోతూ ఉంటాం. మనము తప్పిపోవడమే కాదు, మన సాక్షి జీవితం కూడాను ఒకసారి గనక మన గురించి ఎవరైనా ఎంక్వైరీ చేస్తే మనం నిజంగా దేవుడు ఏ రీతిగా యోబు గారి గురించి లేఖనాల్లో రాయించాడో అలాంటి సాక్షి జీవితం కలిగి ఉంటే నిజంగా ఎంత ఆశీర్వాదకరం. అయితే ఇక్కడ యోబు గారి చుట్టూ ఉన్నటువంటి సమాజము, యోబు గారు చుట్టూ ఉన్నటువంటి ఆయన యొక్క బంధువులు, ఆయన కుటుంబము వాళ్ళు మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడే ఆయన గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. లేఖనాల్లో దేవుడు రాయించాడు అంటే దేవుడే ఆయన యొక్క నీతి కలిగినటువంటి ప్రవర్తనకి, యథార్థత కలిగినటువంటి ప్రవర్తనకి, న్యాయవంతమైనటువంటి ప్రవర్తనకి దేవుడే సాక్షిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తప్పక ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక మాట రాయబడింది, అది నన్ను చాలాసార్లు ఎంతగానో ఆకర్షించినటువంటి మాట. ఏంటంటే యోబు గారు చెడుతనమును విసర్జించిన వాడు. చాలా సందర్భాలలో బైబిల్లో కానీ లేకపోతే మనము సహజంగా మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఈ విసర్జించటము అనేటువంటిది దానికి బదులుగా మనం ఏం వాడుతూ ఉంటామంటే విడిచిపెట్టటము అనేటువంటి మాటను మనం వాడుతూ ఉంటాం. మంచిదే. అయితే విడిచిపెట్టడం కంటే కూడాను విసర్జించడము అనేటువంటిది అది చాలా సరి అయినటువంటి అర్థాన్ని తీసుకొచ్చేటువంటి మాటగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు విడిచిపెట్టిన దాన్ని తిరిగి మరలా దాన్ని పొందుకోవడానికి లేకపోతే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను ఏదైనా ఒక వస్తువుని పలానా చోట పెట్టి దాన్ని విడిచిపెట్టి అలాగే వెళ్ళిపోయాను అనుకోండి, మరలా నాకు ఎప్పుడో ఆ వస్తువు మీద ఆలోచన కలిగినప్పుడు, ఆ వస్తువు మీద నాకు ఆశ కలిగినప్పుడు మళ్ళా వచ్చి ఆ వస్తువును ఏదో ఒక రకంగా మళ్ళా తీసుకోవాలనేటువంటి ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. కానీ విసర్జించడము అంటే అది కాదు అర్థం. ఇక్కడ విసర్జించటము అంటే మలమూత్రాలను ఏ విధంగా అయితే విసర్జించినప్పుడు తిరిగి వాటి వంక ఎవడు కూడా చూడడం,
ఎవడైనా ఒక మనుషుడు వాడు ఎంత రుచికరమైనటువంటి ఎంత డెలిషియస్ ఫుడ్ని వాడు తీసుకున్నప్పటికి కూడాను ఒక్కసారి దానిని విసర్జించిన తర్వాత అసలు ఇక దానిని అతను తిన్నటువంటి ఆహారము అతను తిన్నటువంటిది ఏది కూడాను అందులో వెతుక్కోడు, అందులో చూసుకోడు. విసర్జించటంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అయితే ఇక్కడ యోబు గారు చెడుతనమును విసర్జించాడు. ఎంత గొప్ప విషయం అంటే ఇక ఎన్నటికీ కూడాను అతడు చెడుతనమును చేయగలిగిన వాడుగా లేడు అనేటువంటి సత్యం ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా మనకు బోధపడుతూ ఉంది. చూడండి, మనం కూడాను అనేక విషయాల్లో మనము విడిచిపెట్టుట మాత్రమే కాదు కానీ వాటిని మనము విసర్జించేటువంటి వాళ్ళముగా ఉండడము ఎంతో ఆశీర్వాదకరం. మన ఆత్మీయ స్థితికి అది ఎంతో ఆశీర్వాదకరమని నేను తప్పక చెప్పగలను. అయితే ఇక్కడ యోబు గారి జీవితంలో ఈ 4 లక్షణాలు ఎంతో ప్రముఖమైనటువంటివి అని మనము తెలుసుకోవాలి. ఏంటవి అవి? ఆయన ఎంతో న్యాయవంతుడుగా ఉన్నాడు, ఆయన ఎంతో యథార్థవంతుడుగా ఉన్నాడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఈ 4 ఎలాంటివి అంటే యోబు గారి చుట్టూ ఆయన వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితము కానివ్వండి, ఆయన కుటుంబ జీవితము కానివ్వండి, వీటి అన్నిటి చుట్టూ 4 వైపులా 4 కంచెలుగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కంచెను మనకు గుర్తు చేస్తా ఉన్నది. 4 వైపులా 4 దిక్కులు చూసారా? ఈ 4 గుణాలు యోబు గారి యొక్క జీవితాన్ని, యోబు గారి యొక్క కుటుంబాన్ని దేవునిలో ఎంతో ఆశీర్వాదకరంగా మరి నిలబెట్టగలిగినాయి, స్థిరపరచబడగలిగినాయి అంటానికి కారణం ఏంటంటే ఈ 4 వైపులా ఒక బలమైనటువంటి కంచెగా ఉపయోగపడతా ఉన్నాయి. అయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే 42వ వచనంలో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మరి క్రైస్తవులంగా మనకు కూడాను మీరు మీ యొక్క భక్తి నుంచి తప్పిపోకుండా విశ్వాసములో స్థిరులై ఉండటానికి, దేవునితో సంబంధము సహవాసము నిత్యము కూడాను స్థిరముగా ఉండటానికి కోసము మనం కూడా ఇదిగో ఈ 4 గుణాలు కలిగి ఉండాలి, ఈ 4 అంశాలతో కూడినటువంటి కంచెను మనము వేసుకోవాలని చెప్పేసి అపోస్తుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో మనం ఏం చూస్తామంటే, వీరు అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును సహవాసమందును ఎడతెగకయుండిరి అని చెప్పేసి మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఒక విశ్వాసి జీవితంలో అపోస్తుల బోధ కానీ, ప్రార్థన చేయడం కానీ, రొట్టె విరవడం కానీ, సహవాసం కానీ ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. కనుకనే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసి తన విశ్వాసములో దేవుని యందు స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి వాడుగా, దేవునితో స్థిరమైన సంబంధము, సాన్నిహిత్యము, సహవాసము కలిగి ఉండాలి అంటే తప్పక ఈ యొక్క గుణాలను అనుభవపూర్వకముగా దినము కూడాను ఇటువంటి ఒక కంచెను వేసుకొని వాటిలో నిత్యము కూడాను ఎదిగేటువంటి వాళ్ళంగా ఉండాలి. అలాగనే ఇక్కడ యోబు గారు కూడాను ఆయన యొక్క విశ్వాస జీవితంలో, ఆయన యొక్క భక్తి జీవితంలో మరి ఇలాంటి మంచి గుణములు కలిగినటువంటి వ్యక్తిగా యోబు భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు. అయితే అంత మాత్రమే కాదు, ఆయనకు మరి ఇక్కడ చూస్తే ఆయన ఎంతటి భాగ్యవంతుడిగా ఉన్నాడో, ఎంతటి స్థితిమంతుడుగా ఉన్నాడో, ఎంతమంది పనివారిని కలిగిన వాడుగా ఉన్నాడు, ఎన్ని మంద పశువులను కలిగిన వాడుగా ఉన్నాడో కూడాను మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది. ఆయనకు 7 కుమారులు 3 కుమార్తెలు కలిగినటువంటి వాడుగా, బహుమంది పనివాళ్ళు కలిగినటువంటి వాడుగా, ఎన్నో ఎడ్లు, పశువులు, మందలు, గొర్రెలు, ఒంటెలు వీటన్నిటినీ కలిగి ఇదిగో తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులందరిలో బహు స్థితిమంతుడుగా కనపడతా ఉన్నాడు. ఎంత చక్కగా సాగిపోతుంది ఆయన జీవితం. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, బాగా ఆస్తి, ఐశ్వర్యము, అధికారం ఉంటే ఏ చీకు చెత్త ఉండదో, అన్నీ సాఫీగా సాగుతాయి అనుకుంటా ఉంటాం. మనుషులుగా మన ఆలోచన అలాగే ఉంటుంది. కానీ యోబు గారి జీవితంలో చూస్తే ఆయన వీటన్నిటితో పాటు, అంటే యోబు గారికి ఆస్తి ఉంది, యోబు గారికి మంచి స్థితి ఐశ్వర్యం ఉంది, యోబు గారికి అధికారం ఉంది తన పని వాళ్ళ మీద. వీటన్నిటితో పాటు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడాను ఆయన జీవితము సంతోషకరంగా సాఫీగా సాగిపోయిందంటే
ఎవ్వరం కూడా మనము సాఫీగా సాగిందని చెప్పలేము. ఎందుకంటే మనందరికీ చిన్నప్పటి నుంచి ఏబు గారి మీద ఎన్నో పాఠాలు, ఎన్నో వ్యాసాలు, ఎన్నో బోధలు మనము వింటూ వచ్చాం. అయితే ఇక్కడ ఏబు గారు ఇవన్నీ కలిగి ఉన్నప్పటికి కూడాను ఒక మంచి పని చేస్తూ ఉన్నాడు. ఎంతో సంతోషకరమైనటువంటి పని చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే చూడండి, మొదటి అధ్యాయమే 5వ వచనంలోని 2వ భాగంలో నుంచి మనం చదువుదాం. ఏబు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనంలో 2వ భాగం నుంచి. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. ఏబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఏబు గారు ప్రతిరోజు సూర్యోదయమునే లేచి ఒక పని చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు అంటే ఆయన యొక్క బిడ్డల విషయమై ఆయన దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ తన కుటుంబముతో కలిసి కుటుంబము కోసరము లేకపోతే బిడ్డల కోసరము ప్రతి దినము కూడాను దేవునికి బలి అర్పించేవాడుగా ఉన్నాడు. దేవునికి బలి అర్పించటము అనేటువంటిది దేవుణ్ణి ఆరాధించటము. దేవుణ్ణి ఆరాధించటానికి దేవునికి బలి అర్పించాలి. అయితే ఇక్కడ ఏబు గారు, బైబిల్లో మనం చాలాసార్లు చూస్తాం, ఎంతోమంది భక్తులు దేవునికి బలులు అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏబు గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏబు గారు ఆయన యొక్క కుటుంబముతో, ఆయన కుటుంబం కోసరము దేవునికి బలి అర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఏబు గారు ఆయన యొక్క కుటుంబముతో పాటుగా ఆయన కుటుంబము కోసరము లేకపోతే ఆయన బిడ్డల కోసరము బలి అర్పిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఈ 5వ వచనంలో చూస్తాం. ఎందుకంటే కుటుంబముతో దేవుని ఆరాధించుట, కుటుంబముగా దేవుని స్తుతించుట ఎంతో గొప్ప ఆశీర్వాదకరం. మనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. చూసారా, ఆయన ఓ ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు నుంచి దేవుడు మిమ్మలను తీసుకొని వచ్చినప్పటికీ, ఎర్ర సముద్రమును దాటించినప్పటికీ ఇంకా మీరు వెనుక తట్టు చూస్తా ఉన్నారు. ఇంకా మీరు ఇదిగో సత్య దేవుడైనటువంటి, జీవము కలిగినటువంటి దేవుడైనటువంటి ఈ దేవుణ్ణి మరిచిపోయిన వారుగా సణుగుకుంటూ గొణుగుకుంటూ మరలా మీరు ఎనుకున్న వాటిని చూస్తా ఉన్నారు. ఎనుకున్నవి మీరు ఏవైతే ఐగుప్తులో కొలిచారో, తలచారో, పూజించారో, మొక్కారో వాటినే అవే మంచిదేమో అని మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే మీ ఆలోచన ఏదైనప్పటికీ నేనైతే చెప్తా ఉన్నాను ధైర్యముగా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. చూసారు ఎంత గొప్ప సాక్ష్యమో. ఒక సమూహంలో నుంచి బయటకు వచ్చి ఇశ్రాయేలీయుల గుంపు తర్జన భర్జన పడతా ఉంటే మనము ఎవరిని సేవించాలి, మనము ఎవరిని స్తుతించాలి, మనము ఎవరిని పూజించాలి? ఇదిగో ఐగుప్తు యొక్క దేవతలను మనం ఒకప్పుడైతే మరి పూజించామేమో, ఒకప్పుడైతే మనము వాటికి సాగిలపడ్డామేమో, ఆరాధించామేమో. కానీ అయితే ఇప్పుడు మరి మనం ఇక్కడకు వచ్చినప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలా వెనకకు వెళ్ళాలా అని ఇశ్రాయేలీయుల యొక్క సమాజంలో ఎలాంటి కలవరం వచ్చినప్పుడు యెహోషువ ధైర్యముగా వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మీ సంగతి నాకు తెలియదు కానీ నేను నా కుటుంబము యెహోవాను సేవించదము. ఎంత సరి అయినటువంటి ఆయన నేను సేవిస్తానని తన కుటుంబంతో కూడా కలిపి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా కుటుంబము యెహోవాను సేవించదము. ఎంతమంది కుటుంబ యజమానులు, ప్రియమైనటువంటి వీక్షితులారా, దేవుని బిడ్డలారా గమనించండి. మన కుటుంబాల్లో మనము యజమానులుగా ఉంటున్నాము, మంచిదే. అయితే మనము కుటుంబముతో పాటుగా దేవుని సేవించగలుగుతూ ఉన్నామా? మన కుటుంబముతో కలిపి దేవుని స్తుతించగలుగుతూ ఉన్నామా? మన కుటుంబముతో కలిపి దేవుణ్ణి ఆరాధించగలుగుతా ఉన్నామా? యెహోషువ అయితే తన కుటుంబము యెహోవానే మేము సేవిస్తాము అని చెప్పేసి ఆయన ఎంతో ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు.
అంతేకాదు మనం ఆదికాండం 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ నోవహు గారు కూడాను ఆ యొక్క మహాజల ప్రళయము ముగిసిన తర్వాత ఆరిన నేల వారికి కనబడినప్పుడు ఆ యొక్క ఓడలో నుంచి తన యొక్క కుటుంబం అంతా బయటకు రావటాన్ని మనం గమనిస్తాం. ఆయన కుటుంబం అంతా బయటకు వచ్చిన తర్వాత 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే 18 నుండి 20 వచనాలు మనం గమనించి చదివినట్లయితే అక్కడ నోవహు ఒక బలిపీఠమును కట్టించి పవిత్రమైనటువంటి పశువులలో నుండి పక్షులలో నుండి మరి పవిత్రమైన వాటిని తీసుకొని వచ్చి బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూడాను నోవహు ఆయన ఒక్కడే వచ్చేసి బలి అర్పించటం లేదు. ఆయన కుటుంబంతో కూడా బయటకు వచ్చి బలిపీఠము కట్టించి పవిత్రమైనటువంటి పక్షులలో కొన్నిటిని తీసుకొని వచ్చి దేవునికి బలి అర్పిస్తా ఉన్నాడు. ఇది దేవుని స్తుతించడం అంటే, ఇది దేవుని ఆరాధించడం అంటే ఇది. మనతో పాటు మన కుటుంబం కూడా ఉండాలి. చూసారా, ఇదేమి మరి ఏదో రాజ్యాంగంలో గనక రాసి ఉండాల్సినటువంటి ఒక విధిగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఎంతోమంది వారి బిడ్డలను ప్రభువులోకి నడిపించలేకపోతా ఉన్నారు. ఎంతోమంది సేవకులు, ఎన్నో కుటుంబాలు వారి యొక్క మరి బిడ్డలను దేవునిలోనికి తీసుకొని రాలేకపోతా ఉన్నారు. ఆ బిడ్డలు ప్రభువుకు లోబడని బిడ్డలుగా పెరుగుతూ ఉన్నారు. ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. అలాగైతే మనం ఏమి నేర్చుకుంటా ఉన్నాము? అసలు ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క డెన్సిటీ తగ్గిపోతూ ఉందంటే, జనుల సంఖ్య తగ్గిపోతూ ఉంది అంటే కారణం ఏంటి? మనమైతే వస్తున్నాం కానీ మన బిడ్డలు మందిరమునకు, దేవుని ఆలయమునకు, సంఘమునకు రాలేకపోతా ఉన్నారు. ఎంత దుఃఖకరమైనటువంటి విషయము. మన బిడ్డలు ఈ లోక సంబంధమైనటువంటి లోక వ్యవహారాలలో మునిగిపోతూ తేలిపోతూ జీవము గల దేవుని సేవించేటువంటి ఆ గొప్ప ఆరాధనకు, ప్రార్థనకు, మందిరమునకు, సంఘమునకు రాలేకపోతున్నారంటే మనకు చింత లేదా? అందుకే కదా యేబు భక్తుడు తన బిడ్డల కోసరము దేవునికి బలి అర్పించినట్లుగా ప్రతిరోజు కూడాను ఆయన అలాంటి పని చేస్తున్నట్లుగా చూస్తా ఉన్నామే. అలాగైతే మన బిడ్డల పట్ల మనకున్నటువంటి బాధ్యత మరి ఈ యొక్క యేబు గారి చరిత్ర ద్వారా, లేకపోతే యేబు గారి జీవితం ద్వారా మనల్ని ప్రశ్న వేస్తా ఉన్నదనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. చాలామంది, చాలా సంఘాలలో నేను తప్పక చెప్పగలను, తల్లిదండ్రులు వాళ్ళైతే మందిరానికి వస్తూ ఉంటారు, ప్రార్థనకు వస్తూ ఉంటారు, సంఘానికి వస్తుంటారు, ఆరాధనకు వస్తుంటారు, కానీ బిడ్డలు అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఇంకా చెప్పాలంటే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళే ఇష్టపూర్వకముగా బిడ్డలను ఆదివారము లేకపోతే ఇంకొక ప్రార్థన కూటానికి తీసుకురాకుండా వాళ్ళని వదిలివేసి, ఇంటి దగ్గర, స్నేహితుల దగ్గర, మరి ఎవరి దగ్గర వారిని వదిలివేసేసి వీళ్ళే మందిరానికి వచ్చే వ్యక్తులను మనం చూస్తా ఉన్నాం, ఆరాధనకు వచ్చే వ్యక్తులను చూస్తా ఉన్నాం. ఇదే దేవుడు ఇష్టపడతా ఉంది. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి లేఖన భాగాలలో కుటుంబముగా దేవుని ఆరాధించాలి, కుటుంబముగా దేవుని సేవించాలి అని దేవుని వాక్యము మనకు బోధ చేస్తూ ఉన్నది. ఎన్నో సందర్భాలలో అనేక మంది భక్తులు వాళ్ళ కుటుంబాల ద్వారా దేవుని ఎంతగానో గణపరిచినట్టుగా, స్తుతించినట్టుగా, తద్వారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనము దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాము? ప్రభువుకి ఎందుకని ప్రభు దగ్గరకు మనం వచ్చాము? ఎందుకని ఈ లోకము నుంచి వేరయ్యి మనము ఇదిగో ఈ యొక్క మరి ప్రభు మార్గములోనికి యేసయ్యను నమ్ముకున్నాము అంటే, ప్రభుతో కూడా నిత్య జీవములోనికి వెళ్ళటానికి, నిత్య నరకమును తప్పించుకొని నిత్య జీవములోనికి వెళ్ళటానికి, నాశనమును తప్పించుకొని జీవములోనికి వెళ్ళటానికి కోసరం కాదా? అట్లాగైతే మరి మనము నిత్య జీవములో ఉండాలని అనుకుంటున్నప్పుడు మన బిడ్డలను కూడాను నిత్య జీవములోనికి తీసుకొని రావాలి అనేటువంటి ఇంగిత జ్ఞానము కానీ లేకపోతే బాధ్యత కానీ లేదా? మనకు మనం ప్రశ్న వేసుకోవద్దా? నీవు, నేను, మనందరము మన కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డల కోసరము ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తా ఉన్నాం? వాళ్ళని దేవునిలోనికి నడిపించడానికి వారికి ఎంత సమయాన్ని మనం వెచ్చించి వారికి దేవుని మాటలు చెప్తా ఉన్నాము?
వారిని సంఘానికి తీసుకురాగలుగుతా ఉన్నాము, ప్రభు యొద్దకు వాళ్ళని తీసుకురాగలుగుతున్నామని మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. దేవుణ్ణి ఆరాధించటము, దేవుని స్తుతించటము అంటే కేవలం మనము వ్యక్తులముగా మనము మాత్రమే దేవుని స్తుతించటం మాత్రమే కాదు, మనము మాత్రమే దేవుని ఆరాధించటే ఆరాధన అనుకుంటే సరిపోదు. కుటుంబముగా దేవుని స్తుతించాలి, కుటుంబముగా దేవుని ఆరాధించాలి. ఒక్కసారి మన బిడ్డల గురించి మనం ఆలోచన చేద్దాం. అలాగూ గనక మనం ఆలోచన చేస్తే మనం వెళ్తున్నటువంటి సంఘాలన్నీ కూడాను ఇదిగో మన బిడ్డలతోనూ వాళ్ళే భవిష్యత్తులో నీవలే నావలే దేవుని పనిలో దేవునిలో ఎదిగి చక్కగా సంఘములో వర్ధిల్లేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక మందగా, ఒక గుంపుగా దేవుని కొరకు వారు నిలవబడుట మనం చూడగలం. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి మన బిడ్డలను తీసుకురావాలి. ఎందుకంటే మనము బైబిల్లో చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో మనకు లూదియా అనేటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. ఈ లూదియా అనేటువంటి ఈ తుయతైర పట్టణస్థురాలు, ఆమె పౌలు గారితో కొంత సంభాషణ జరిగిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలకు ముగ్ధురాలై ఆమె సత్య దేవుని తెలుసుకునేటువంటి గొప్ప ఆశీర్వాదములోనికి నడిపించబడతా అన్నటువంటి పరిస్థితులలో ఆమె ఏం చేస్తుందో తెలుసా? వెంటనే ఎప్పుడైతే ఆమె ఆ సంతోషకరమైనటువంటి స్థితిని గుర్తెరుగుద్దో, ఎప్పుడైతే ఆమె పౌలు గారి యొక్క బోధలకు ఆకర్షితురాలై తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొనుట ద్వారా నిజమైనటువంటి ఆరాధన చేయగలుగుతాను, దేవుని స్తుతించగలుగుతాను, రక్షణ పొందుకొనగలుగుతాను అనేటువంటి విశ్వాసం ఎప్పుడైతే తనకు కలుగుద్దో, వెంటనే ఆమె ఏమి చేసిందంటే వెళ్ళి తన యొక్క కుటుంబమును కూడా తీసుకొని వచ్చి, అయ్యా పౌలు గారు ఇదిగో వీరికి కూడా చెప్పండి అని చెప్పేసి కుటుంబాన్ని కూడా కూర్చోబెట్టి పౌలు గారు ఆ కుటుంబముతో కూడా కలిసి దేవుని గురించినటువంటి గొప్ప సువార్తను, దేవుని గురించినటువంటి అద్భుతమైనటువంటి బోధనలను వాళ్ళకి తెలియజేసినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూడాను నమ్మి బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదకరమో చూడండి. ఆమె ఏమాత్రమూ తడవ చేయలేదు. ఆమె ఎప్పుడైతే పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నదో, ఎప్పుడైతే పౌలు గారి నోట నుంచి దేవుని వాక్యము ఆమె హృదయాన్ని తాకిందో, వెంటనే ఆమె దేవుని యొక్క రక్షణను ఆమె గుర్తించినటువంటిదిగా, ఇది నాకు మాత్రమే కాదు నా కుటుంబం అంతటికీ కావాలి, ఈ సంతోషం, ఈ సమాధానము, ఈ రక్షణ కార్యము నా కుటుంబం అంతటితో జరగాలని ఆమె తన కుటుంబాన్ని తీసుకొచ్చి పౌలు గారి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించి కుటుంబముతో కలిపి బాప్తిసం పొందినట్లుగా చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప స్త్రీ అండి ఆమె! ఎలాంటి పని మన క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ చేయగలిగితే సంఘాలు ఎంతగా ఆశీర్వదించబడతాయో ఆలోచన చేయండి. అంతేకాదు అపోస్తుల కార్యములోనే 16వ అధ్యాయము ఇంకొంచెం ముందుకు గనక వెళ్ళి మనము 30వ వచనం నుంచి గనక మనం చూస్తే అక్కడ కూడాను పౌలు శీలలను చెరసాలలో బంధించినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పౌలు శీలలు పాటలతో ప్రార్థన చేసినప్పుడు చెరసాల యొక్క పునాదులు కదిలినట్టుగా, ఖైదీల యొక్క సంఖ్యలు తెగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు ఒక్కసారిగా కలవరపడిపోయాడు. ఈ యొక్క చెరసాలకు నేను అధిపతిని, ఈ చెరసాలకు నేను నాయకుడిని, ఇలాగా ఈ యొక్క చెరసాలంతా కూడాను పునాదులతో సహా పెకిలించి వేయబడి భూకంపము కలిగి ఇలాగైపోయి సంఖ్యలన్నీ బద్దలైపోతే, ఈ ఖైదీలందరూ తప్పించుకొని వెళ్ళిపోతే ఇక నేను ఈ యొక్క రోమా ప్రభుత్వానికి ఏమని సమాధానం చెప్పుకోవాలని ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే పౌలు గారు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనని ఏ విధంగా నెమ్మలపరిచాడో, సమాధానపరిచాడో, మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, మేము మా ప్రభువుని స్తుతించే వాళ్ళము, మా దేవుని మేము ఆరాధించే వాళ్ళము, కష్టమైన జైలు జీవితమైన దేవుని స్తుతించే విషయంలో మనము పౌలు శీలలను చూడాలి. ఎంతగా దేవుని స్తుతించారంటే వాళ్ళ యొక్క స్తుతికి చెరసాలే బద్దలైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప స్తుతి ఆరాధనది! అయితే అక్కడ కూడా ఇంకో విషయాన్ని మనం గమనిస్తే, ఇలాంటి పౌలు గారి మాటలకు ఎంతగానో ఆకర్షితుడై
అతను కూడాను రక్షణ సువార్త తన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన కూడాను తన కుటుంబానితో పాటు వచ్చి బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తాం. చూసారా? జైలు అధికారి ఆయన ఒక్కడగానే ఆ యొక్క ఆశీర్వాదములోనికి, రక్షణలోనికి రావాలని తల, కానీ కుటుంబము చిన్న సాధారణమైనటువంటి లెక్కలో మనం మాట్లాడుకోవాలంటే, మనము ఏదైనా ఈ లోకంలో ఒక ప్రయాసలో ఉన్నాము అంటే, ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాము అంటే, ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ యొక్క మరి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి తన కుటుంబం కోసమే కష్టపడతా ఉంటాడు. నువ్వు వ్యాపారం చెయ్యి, నువ్వు ఉద్యోగం చెయ్యి, లేకపోతే నువ్వు ప్రతిరోజు వెళ్ళేసి కూలీగా కష్టపడు, నువ్వు ఇంక ఏ పనైనా చెయ్యి. ఎందుకోసం చేయాలి అంటే కేవలం తన కోసమేనా అంటే తన కోసం అనేది కొంత వాస్తవమే, కానీ దానికంటే తన కుటుంబం కోసం ఎంతో శ్రమ పడతా ఉండేటువంటి వాళ్ళని చూస్తాం. ఎంతో ప్రయాసపడేటువంటి వాళ్ళను మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను సంతోషంగా ఉండాలి అంటే నాతో పాటు నా కుటుంబము కూడాను ఇందులో పాలిభాగస్తులు కావాలి. నేను ఒక ఉద్యోగం చేసి ఒక 10,000 రూపాయలు సంపాదించుకుంటున్నాను అంటే దానితో నా కుటుంబము సంతోషంగా జీవనాన్ని వెళ్ళబుచ్చుకోగలగాలి. ఒకవేళ నేను ఇంకొంచెం పెద్ద ఉద్యోగం చేసి ఇంకేదైనా పెద్ద వ్యాపారం చేసి 1,00,000 రూపాయలు సంపాదించగలిగితే దానితో పాటు నేనే కాదు నా కుటుంబం కూడాను ఆ యొక్క 1,00,000 రూపాయలకు తగినటువంటి జీవన శైలిలోనికి, జీవన విధానంలోనికి, ఆ యొక్క స్థితిలోనికి నా కుటుంబం అంతా రావాలి అనేటువంటి ప్రయాస, ప్రాకులాటను మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తూ ఉంటాం. అది నిజమైనప్పుడు మనము కూడాను ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము, నిత్య జీవము అనేటువంటి యొక్క ఐశ్వర్యమును గురించినటువంటి నిజమైన అర్థము ఎరిగిన వాళ్ళమైతే మనం కూడా ఏమనుకోవాలి తెలుసా? ఈ ఐశ్వర్యము, ఈ సంతోషము, ఈ సమాధానము నేనే కాదు నా కుటుంబం అంతా కూడా కలిసి ఈ యొక్క ఐశ్వర్యాన్ని మేము అనుభవించాలి కదా. అయితే ఎప్పుడైతే మన మనసులోకి, మన హృదయంలోనికి మనము దేవునితో ఉండుట, ప్రభువుని గుర్తెరుగుట, నిత్య జీవమునకు వారసులగుట అనేటువంటిది గొప్ప ఐశ్వర్యముగా భావిస్తామో, ఆ ఐశ్వర్యమును ఐశ్వర్యములోనికి పాలిభాగస్తులు అవటానికి మన కుటుంబాన్ని అంతా కూడాను తీసుకొని రావటానికి మనం తప్పక ప్రయాసపడతాం. అలా ప్రయాస పడలేదు అంటే నీవు, నేను దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇలాంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. కుటుంబముతో కలిసి దేవుని ఆరాధించేటువంటి వాళ్ళుగా, కుటుంబముతో కలిసి దేవుని స్తుతించేటువంటి వ్యక్తులుగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏబు గ్రంథంలో కూడాను మరి ఏబు గారిని కూడాను మనం గమనిస్తే ఆయన ఎంతో స్థితిమంతుడైనప్పటికీ తన కుటుంబముతో కలిసి ఆయన దేవుని స్తుతించాలనుకుంటా ఉన్నాడు. తన బిడ్డలు ఏదైనా దోషము చేస్తారేమో, ఏదైనా పాపము చేస్తారేమో అని ప్రతి దినము కూడాను దేవునికి బలి అర్పించేటువంటి వ్యక్తిగా, తద్వారా దేవుని స్తుతించే వ్యక్తిగా, తద్వారా దేవుని ఆరాధించేటువంటి వ్యక్తిగా, కుటుంబముగా ఉండడాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇలాంటి పరిస్థితులలో ఏబు గారికి ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినాయో మనకందరికీ తెలుసు. మనము క్లుప్తంగా గనక మాట్లాడుకుంటే ఈ మొదటి అధ్యాయములోనే దరిదాపు 14వ వచనం నుంచి కనుక మనం గమనిస్తే ఆయనకు తగిలినటువంటి ఎదురు దెబ్బలు అన్నీ కూడాను ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఆయనకు ఎడ్లున్నాయా? ఇదిగో ఆ ఎడ్లన్నీ కూడాను షబాయిల చేత మరి అవి తోలుకొని పోబడ్డాయి. వాటి యొక్క పనివారందరూ కూడాను వాళ్ళ యొక్క కత్తివాత చేత హతం చేయబడ్డారు. అంతేకాదు ఆకాశము నుండి అగ్ని వచ్చినప్పుడు వారి యొక్క పశువుల మందలు, వాటితో పాటు వాళ్ళ పనివాళ్ళు కూడాను చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన యొక్క ఒంటెలు, ఆయనకు సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి పశు సంపద అంతా కూడాను నాశనం అయిపోయినట్లుగా, పనివారితో కూడా కలిపి నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందేమో ఏబు గారి యొక్క స్థితిమంతుడుగాను, ఐశ్వర్యవంతుడుగాను, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కొక్క మెట్టు కిందకు పడిపోవటాన్ని, ఆయన ఐశ్వర్యము తరిగిపోవటాన్ని మనం గమనించగలం.
అయితే ఇంకొక మాట చూస్తే మనము 18వ వచనంలో చూస్తే కేవలము ఆయన యొక్క పశు సంపద లేకపోతే పనివాళ్ళు మాత్రమే కాదు, ఆయన యొక్క సంతానము, ఆయన యొక్క 7 కుమారులు 3 కుమార్తెలు కూడాను తమ అన్న ఇంట భోజనం చేస్తూ ఉన్నప్పుడు గొప్ప సుడిగాలి వచ్చి కొట్టగా వారందరూ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా చూడండి పిక్చరు ఎలాగ మారిపోయిందో. మనిషి యొక్క జీవితం ఇంతే. ఏబు గారు అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది శ్రమలను తాళుకొని నిలబడగలిగినటువంటి యోధుడు కదా. ఏబు గారు దేవుని చేత పరీక్షించ మనమంతా పడే వ్యక్తులంగా కనబడతా ఉంటాం. అయితే ఇక్కడ ఏబు గారిలో ఉన్నటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి విశ్వాసము ఏమిటంటే చూడండి, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం భాగంలో ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత ఏబు గారు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, దేవునికి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఇదండి నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి దేవుని స్తుతించటం అంటే ఇది. సంతోషంగా ఉన్నప్పుడు, అంతా సాఫీగా వెళ్తా ఉన్నప్పుడు, వారానికి ఒకసారి పోతే వారానికి 2-3 సార్లు ప్రార్థన కూటాలు ఆరాధించటం, దేవుని సేవించటము అంటే అది అయినటువంటి విధంగా దేవుని స్తుతించటం, ఆరాధించటం అంటే నా అనేటువంటిది ఏది కూడాను లేకుండా నన్ను విడిచినప్పుడు, ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా, నేను ఎంతో శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, తీవ్రమైన దుఃఖంలో, వేదనలో ఉన్నప్పటికీ కూడాను, ఇదేది కూడాను నా ప్రభువుని స్తుతించడానికి, నా దేవుని స్తుతించడానికి ఇవెంత మాత్రము కూడాను అడ్డు ఉండలేవు అని ఏబు గారు ఎంత గొప్పగా ఆయన దేవుని స్తుతిస్తున్నాడో చూడండి. ఇంత పోయిందా, బిడ్డలు పోయారా, అయినప్పటికీ పర్లేదు, ఇవన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళాడు, కాబట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తాను అంటా ఉన్నాడు. ఇలాంటి ఏబు గారిని గురించి మనము ఆలోచన చేస్తే ఆయన జీవితంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయనకి ఇప్పుడు ఈయన ఇంత మాత్రమే కాదు, ఇంకా భయంకరమైనటువంటి, ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. కాబట్టి అపవాది యెహోవా బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను. అపవాది చేత మొత్తబడతా ఉన్నాడు ఏబు గారు. ఆయన తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆయన యొక్క బిడ్డలను పోగొట్టుకున్నాడు, అయినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కురుపులు గల రోగములతో అపవాది మొత్తినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది. అయితే ఇక్కడ మనము ఏబు గారి యొక్క జీవితాన్ని, ఈ ఏబు గ్రంథంలో ఉన్నటువంటి 42 అధ్యాయాలను మనం చదువుతున్నప్పుడు ఆయనలో, దేవుని యందు ఆయనకున్నటువంటి ఆ స్థిరమైనటువంటి విశ్వాసము, కష్టములు గుండా, ఇబ్బందులు గుండా ఆయన ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడాను దేవుని ఆయన ఏ విధంగా ప్రేమించాడో, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములను ఏ విధంగా పొందుకున్నాడో మనం అవన్నీ చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన ఇంకా మనం ముందు చదివితే ఆయన భార్య చేత కూడాను ద్వేషించబడిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన స్నేహితుల చేత కూడాను ఆయన ద్వేషించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఏబు గారికి 3 స్నేహితులు. ఆయన పేరేమో బెల్దదు, ఇంకో ఆయన పేరు జోఫరు, ఇంకో ఆయన పేరు ఎలీఫా.
ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడాను మొదటేమో ఆయన దగ్గరకు వచ్చి ఆయన పడుతున్నటువంటి ఈ బాధలను వేదనలను చూచి వారు కూడాను వారి యొక్క బట్టలు చింపుకొని ఆ యొక్క బూడిదలో కూర్చొని వాళ్ళు కూడా ఆ రోదనకు ఆ యొక్క వేదనలో పాలిభాగస్తులైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ తర్వాత వాళ్ళు యోబు గారినే నీలోనే దోషముంది, నీలోనే తప్పున్నది, నీ కుమారులు చేసిన పాపమును బట్టి నీకు ఈ యొక్క పరిస్థితి దాపరించింది, లేకపోతే నీవు పవిత్రుడు అనుకుంటున్నావు, లేకపోతే దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ధ్యానములను హీనపరుస్తున్నావు అనేటువంటి మాటలతో యోబు గారిని ఇంకా యోబు గారు కృషించిపోయేటట్లుగా స్నేహితుల నుంచి కూడాను ఆయనకి ఏ విధమైనటువంటి ఓదార్పు లభించలేదు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి స్థితికి అట్లాగనే మరి యోబు గ్రంథము చిట్ట చివరి అధ్యాయమైనటువంటి 42వ అధ్యాయంలోనికి ఉన్నటువంటి ఒక తేడాను మనం అందరం గుర్తించాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఏమిటంటే అది దయచేసి చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. 42వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలిని అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు నిమిత్తము ప్రార్థన చేయును మాత్రము అంగీకరించేదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యోబు స్నేహితులతో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి ఆయనను వేడుకుంటే ఆయన మీ కోపము మీ మీద నుంచి తప్పిస్తాను అని దేవుడు వారితో మాట్లాడాడు. అప్పుడు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయములో తన బిడ్డల కోసరము తన యొక్క కుమారులు కుమార్తెల కోసరము బలి అర్పించినటువంటి యోబు గారు 42వ అధ్యాయములోకి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఆయన తన స్నేహితుల కోసరము బలి అర్పించేటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని స్తుతించుటలో దేవుని ఆరాధించుటలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్థితి ఏమిటంటే, మొదట మనము మన కుటుంబముతో లేకపోతే మరి దేవుని స్తుతించాలి, మన కుటుంబం కోసము మనము దేవుని స్తుతించే వాళ్ళంగా లేకపోతే బలి అర్పించే వాళ్ళగా ఉంటాం. అనేక సార్లు అనేక విషయాలలో కుటుంబము కోసరమని మనము దేవుని సన్నిధిలో చూస్తూ ఉంటాం. కుటుంబంలో సమస్య ఉన్నదా, బిడ్డల విషయంలో ఇబ్బంది ఉన్నదా, పెండింగ్ల విషయంలో ఇబ్బంది ఉన్నదా, ఉద్యోగాల విషయంలో ఇబ్బంది ఉన్నదా, కుటుంబంలో మన కుమారులు కుమార్తెలు మనవళ్ళ ఎవరి విషయంలో అయినా సరే ఇబ్బంది శ్రమ కష్టము ఉంటే మనము దేవుని సన్నిధిలో అంగలార్చే వాళ్ళంగా ఉంటాం, దేవునికి బలి అర్పించే వాళ్ళంగా ఉంటాము, దేవుని యొక్క బలిపీఠమును సమీపించి రోధించే వాళ్ళగా ఉంటాము. అయితే ఈ స్థితిలో ఉన్నప్పటికంటే కూడాను గొప్ప ఆశీర్వాదం ఎక్కడుందంటే, మన కుటుంబము కంటే మన స్నేహితుల కోసము దేవునికి బలి అర్పించటంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము మనం వర్ణించలేనిది. ఆయన కుటుంబము కోసము ఆయన ఎంతగానో తప్పించి బలి అర్పిస్తా ఉన్న పరిస్థితులలో ఆయన తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆ కుటుంబాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచన చేయకుండా ఆయన యొక్క స్నేహితుల కోసము దేవునికి బలి అర్పించేటువంటి స్థితిలోకి ఎదిగినట్లుగా చూస్తా ఉన్నాం. యోబు గారు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు అన్నిటినీ దాటి వచ్చి ఆయన ఇప్పుడు 42వ అధ్యాయంలో యోబు గారు తన స్నేహితుల కోసమై బలి అర్పించేటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, మనము మన కుటుంబము కంటే మన బిడ్డల కంటే ఎక్కువ ఇరుగు పొరుగు వారి కోసము
స్నేహితుల కోసరము, దేవుని గుర్తెరగనటువంటి వారి కోసరము, లేకపోతే మన యొక్క సహోదరుల కోసరము మనము దేవుని సన్నిధిలో అంగలార్చే వాళ్ళంగా ఉంటే దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. నీ ఉద్యోగంలో నీకు సమస్య ఉన్నదా? నీ కుటుంబ జీవితంలో నీకు ఇబ్బంది ఉన్నదా? నీ సొంత వాళ్ళను నువ్వు కోల్పోయి దుఃఖంలో మునిగిపోయి ఉన్నావా? అయితే నీవు దేవుని యొక్క బలిపీఠమును సమీపించి, ఇదిగో నీ సహోదరుల కోసరం అనగా లేకపోతే నీ స్నేహితుల కోసరము నీవు దేవుని సమీపించి, దేవుని మొరపెట్టుకొని, దేవుని బలిపీఠమున వద్ద నువ్వు అంగలార్చినప్పుడు, బలి అర్పించినప్పుడు పొందుకొనబోయేటువంటి ఆశీర్వాదములు యోబు గ్రంథము 42వ అధ్యాయం ద్వారా ఏం చెప్పబడతా ఉన్నాయంటే, రెండింతల వ్యక్తి ఉండగలుగుతావు. చూసారా? నీ కుటుంబముతో పాటు నువ్వు దేవుని స్తుతించాల్సిందే, ఆరాధించాల్సిందే, దేవుని బలిపీఠమును సమీపించాల్సిందే. ఇది మంచిదే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను పక్కకు నెట్టి వేసేది కాదు. అయితే మన ఆత్మీయ స్థితిలో మనం ఎదిగే కొలది మనం ఎలాగూ ఎదుకోవలసి ఉన్నదంటే, కుటుంబంతో పాటుగా లేకపోతే కుటుంబమును కూడా నువ్వు మరి పట్టించుకోవో నేనైతే. కానీ ఇదిగో నీ యొక్క స్నేహితుల దేవుని బలిపీఠమును సమీపించుట ఎంత గొప్ప ఆశీర్వాదకరం. నీవు ఇతరుల కోసము శ్రమ పడితే, నీవు ఇతరుల కోసము ప్రార్థన చేస్తే, నీవు ఇతరుల యొక్క క్షేమము కోసము, ఇతరుల యొక్క రక్షణ కోసము నీవు ప్రయాసపడితే, నీ కోసము, నీ కుటుంబము కోసము, నీ బిడ్డల కోసము, నీ ఆస్తి ఐశ్వర్యముల కోసము దేవుడు లక్ష్యము చేసేవాడుగా, జాగ్రత్త వహించేవాడుగా ఉన్నాడు అని యోబు గారి యొక్క జీవితము మనకు బోధ చేస్తా ఉన్నది. చూడండి, ఇవి నా మాటలు కాదు. ఈ 42వ అధ్యాయము 10వ వచనం చూడండి. 42:10. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూసారా? 9వ వచనం కూడా చదువుతాం. తేమానీయుడు షూమీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. తన స్నేహితుల కొరకు యోబు గారు ఎప్పుడైతే బలి అర్పించాడో దేవుడు ఆ బలిని యోబు గారిని బట్టి అంగీకరించినట్లుగా చూస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ 10వ వచనము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వచనం. ఇందులో ఏం రాయబడిందంటే, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి కలుగజేశాను. చూసారా? యోబు గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది అదే. యోబు గారు ఆయనకున్నటువంటి యథార్థతను బట్టి, ఆయనకున్నటువంటి న్యాయవంతమైనటువంటి గుణమును బట్టి, దేవుని యందు భయభక్తులు నిలిపేటువంటి గుణమును బట్టి, చెడుతనమును విసర్జించేటువంటి వాడుగా ఉన్నటువంటి యోబు గారిని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన తన యొక్క బిడ్డల నిమిత్తమై బలిపీఠమును సమీపించి దేవునికి బలి అర్పించే వ్యక్తిగా ఉన్నాడు. తన కుటుంబముతో దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. తన కుటుంబముతో దేవుని ఆరాధించేవాడుగా ఉన్నాడు. అయితే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చేసి ఆయనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకున్నాడు. ఆఖరకు ఆయన అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కూడాను కురుపులతో ఆయన మొత్తబడ్డాడు. అయినప్పటికీ కూడాను ఎప్పుడైతే దేవుడు యోబు గారు తన స్నేహితుల కోసరము బలిపీఠమును సమీపించి బలి అర్పించినాడో, ఇప్పుడు దేవుడు యోబు గారిని రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండింతల ఆశీర్వాదం చూడండి ఏ రీతిగా మరి దేవుడు యోబు గారిని ఆశీర్వదించాడో. 42వ అధ్యాయం 12వ వచనం నేను ముగిస్తాను, దయచేసి ఒక 5 నిమిషాలు చూడండి. 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను